ఇప్పటికే ధనుర్మాసం ప్రారంభమైపోయింది. ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. అయితే ఈ నెల డిసెంబర్ 18వ తేదీన సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ 2024 సంవత్సరంలో చివరి సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని, వినాయకుడి అనుగ్రహంతో కష్టాలని దూరమవుతాయని నమ్మకం. కాబట్టి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే చివరి సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో, పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల డిసెంబర్ 18వ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. బుధవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబంలో అష్ట ఐశ్వర్యాలు నెలకొంటాయి. ప్రతి నెలలో సంకటహర చతుర్థి వస్తుంది. అయితే ధనుర్మాసంలో వచ్చే చతుర్థికి మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి బుధవారం నాడు ప్రతి ఒక్కరూ సంకటహర వ్రతాన్ని ఆచరించండి. ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. డిసెంబర్ 18వ తేదీన బుధవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో గణపతి పూజను చేసుకోవాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో గణపతి పూజను ప్రారంభించాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి. ఎరుపు రంగు పుష్పాలంటే వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎర్ర మందార పూలతో వినాయకుడిని పూజిస్తే మీరు చేసే గణపతి వ్రతానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు 21 యాలకులను తీసుకొని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి గణపతి పటానికి వేయండి. గణపతికి యాలకుల మాలను సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలు కలగడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా గణపతి పటాన్ని అలంకరించుకొని ఒక పసుపు గణపతిని తయారు చేసి గణపతి ముందు దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. ఈ సంకటహర వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టాలి. కాబట్టి వినాయకుడి ముందు దీపం వెలిగించిన తర్వాత ఎరుపు రంగులో ఉండే జాకెట్ ముక్కని తీసుకొని సుమారు 1/2 మీటరు ఉండాలి. ఈ ఎరుపు వస్త్రాన్ని గణపతి ముందు పరిచి ఈ వస్త్రానికి చివరిలో పసుపు రాసి స్వామిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను మనసారా స్వామికి తెలిపి 3 గుప్పెళ్ళు బియ్యాన్ని తీసుకొని ఆ ఎరుపు వస్త్రంలో పోయాలి. ఆ తర్వాత 2 ఖర్జూరాలు, 2 వక్కలు అలాగే 11 రూపాయలను దక్షిణంగా వేసి మీ మనసులో ఉన్న కోరికలను మరోసారి తలుచుకొని స్వామికి ముడుపు కట్టాలి. ఈ ముడుపును గణపతి పటం ముందు పెట్టండి. చివరిగా గణపతికి హారతినిచ్చి స్వామి ముందున్న ముడుపుకు కూడా హారతినిచ్చి ఒక టెంకాయను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. పూజలో నైవేద్యంగా అరటి పళ్ళను సమర్పించండి. చివరిగా అక్షింతలను తలపైన వేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి గణపతి వ్రతాన్ని ముగించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి గణపతి ముందున ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ముడుపులో ఉన్న వక్కలను 11 రూపాయలు బిళ్ళలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. తమలపాకులను మాత్రం ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున సంకట వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండేవారు పళ్ళు, పచ్చి కూరగాయలను తినవచ్చు. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు. ఉపవాసం ఉండలేని వారు సాయంత్రం వరకు ఉడికించిన పదార్థాలను తినకూడదు. ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి గణపతి ఆలయానికి వెళ్ళిన వారు ఒక గరిక మాలను గణపతికి సమర్పించండి. ఈ శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే ఖచ్చితమైన
ఫలితం దక్కుతుంది. సంకటహర చతుర్థి రోజున ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదవడం వల్ల మీ ఇంట ఐశ్వర్యం పెరుగుతుంది, గణపతి ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే ఈ చతుర్థి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటికున్న డబ్బు సమస్యలు తొలగిపోయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ కష్టాలన్నీ త్వరగా ఉపశమనం పొందుతారు. జీవితంలో ఆనందం లభిస్తుంది. అప్పుల సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ముందు 4 దీపాలు వెలిగించండి. త్వరలోనే అప్పుల సమస్యలు తీరిపోతాయి. సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడికి నమస్కారం చేసుకుని చంద్రుడికి ఆర్జ్యం సమర్పిస్తే వినాయకుని ఆశీర్వాదంతో మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం కష్టంని భావించేవారు ఉపవాసం ఉండి సంకటనాశన గణేష్ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించి సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు ఈ చతుర్థి రోజున సాయంత్రం సమయంలో 4 సార్లు శ్రీ సంకటనాశన గణేష స్తోత్రం చదవండి. అలాగే ఈ చతుర్థి రోజున పేదవారికి దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న బుధగ్రహం బలపడి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్